మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో గంజాయి కలకలం రేపుతోంది. కొద్ది రోజులుగా యూనివర్సిటీలోని 5 సెక్యూరిటీ గార్డులు గంజాయి విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సెక్యూరిటీ గార్డులను ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారిలో 4 అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో గంజాయి కలకలం రేపుతోంది. కొద్ది రోజులుగా యూనివర్సిటీలోని 5 సెక్యూరిటీ గార్డులు గంజాయిని విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సెక్యూరిటీ గార్డులను ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారిలో 4 అరెస్టు చేయగా ఒకరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో గంజాయి కలకలం రేపింది. కొద్ది రోజులుగా యూనివర్సిటీలోని 5 సెక్యూరిటీ గార్డులు గంజాయి విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సెక్యూరిటీ గార్డులను ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారిలో 4 అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేసి విచారణ చేస్తున్నారు. మొత్తంగా విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో గంజాయి కలకలం రేపుతోంది. కొద్ది రోజులుగా యూనివర్సిటీలోని 5 సెక్యూరిటీ గార్డులు గంజాయిని విక్రయిస్తున్నారు. ప్రస్తుతం 4 సెక్యూరిటీ గార్డులను పోలీసులు అరెస్టు చేయగా ఒకరు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. బలరాం, విశాఖనైతే మొత్తంగా చూసుకునేటప్పటికీ గంజాయి ఉక్కిరి బిక్కిరి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఏజెన్సీ నుంచి యథేచ్ఛగా గంజాయి తరలిపోతుంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా విశాఖని అడ్డాగా చేసుకుని గంజాయి అక్రమ రవాణా కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో గతంలో కూడా మనం చూసాము. ఎందుకంటే గతంలో గంజాయి పట్టుబడ్డది కానీ గంజాయి చాక్లెట్ పట్టుబడ్డవి కానీ విశాఖలో తీవ్ర దుమారం రేపిన పరిస్థితి అయితే చూడొచ్చు. అదేవిధంగా డ్రగ్స్ ఒకవైపు, గంజాయి ఒకవైపు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. విద్యార్థులు కూడా బంగారు భవిష్యత్తు నాశనం చేస్తానని చెప్పి ఒకవైపు మనం చెప్పుకోక తప్పట్లేదు. ఇదే తాజాగా ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి గంజాయి పట్టుబడిన విషయాలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా ఒక్కొక్కటి వివరాలు తెలుస్తున్నప్పుడు తల్లిదండ్రులందరూ కూడా తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా మొత్తం యావత్ ప్రపంచంతో పాటు విశాఖపట్నాన్ని ఆసక్తిగా తిలకిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఏదైతే సెక్యూరిటీ వింగ్ ఉందో, ఈ సెక్యూరిటీ వింగ్లో పనిచేస్తున్న 5 సెక్యూరిటీ గార్డ్స్, అదేవిధంగా సెక్యూరిటీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర పనిచేస్తున్న డ్రైవరు,
మొత్తం ఈ 5గురు దగ్గర కూడా దాదాపుగా 5 కేజీల వరకు కూడా గంజాయిని పట్టుబడింది. 3 టౌన్ పోలీసులు పక్కా సమాచారంతో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొదటిగా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినంత వరకు ఒక సెక్యూరిటీ గార్డు మాత్రమే ఆటోలో వెళ్తున్నప్పుడు పోలీసులు అయితే పట్టుకున్నారు. ఆయన దగ్గర నుంచి 1/2 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని తర్వాత బీచ్ రోడ్లో ఒకరిని, ఉమెన్స్ కాలేజ్ దగ్గర మరొకరిని, ఇలా మొత్తం అందరినీ కూడా 5 చోట్ల నుంచి కూడా 4గురిని పట్టుకోగలిగారు. ఒకరు మాత్రం పరారులో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఈ గంజాయి ఆంధ్ర యూనివర్సిటీలోన ఎలా ప్రవేశించింది, వీళ్ళందరూ కూడా ఎందుకు ఇదంతా కూడా ఇక్కడ ఆటోలో పెట్టి తిప్పుతున్నారు అనేది కూడా పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్ర యూనివర్సిటీలో ఈ రెసిడెన్షియల్ కళాశాల కూడా ఉంది. ఇక్కడ ఎక్కువ మంది కూడా ఇదే హాస్టల్లో ఉండి చదువుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కనుక అదే విద్యార్థులకి వీళ్ళు ఏమైనా సరే సప్లై చేస్తున్నారనే అనుమానాలు కూడా పూర్తి స్థాయిలో తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినంత బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయో బాయ్స్ హాస్టల్ సమీపంలోనే ఈ గంజాయిని కూడా పట్టుకున్నారు. అయితే పెద్ద ఎత్తున కాలేజీలని స్టూడెంట్స్ని కానీ లేకపోతే ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్ని కానీ టార్గెట్ చేసుకుని గంజాయి ముఠా అయితే రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ సెక్యూరిటీ గార్డ్స్ మారువేషంలో అంటే వీళ్ళంతా కూడా గంజాయిని సప్లై చేస్తున్నారని అనుమానాలు అయితే పూర్తి స్థాయిలో తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గంజాయిని మత్తు పదార్థాలకు విద్యార్థులందరూ కూడా బానిసలుగా చేసి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తును అయితే నాశనం చేయడానికి మాత్రం ఈ గంజాయి ముఠాలు అయితే మాత్రం విశాఖలో చెలరేకపోతున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒకవైపు పోలీసులు దాడులు చేస్తున్నప్పుడు కూడా అడపా ఇప్పుడు కూడా ఎంతకాలంగా ఇటువంటి విక్రయాలు కొనసాగుతున్నాయి ఆంధ్ర యూనివర్సిటీలో? కేవలం ఆంధ్ర యూనివర్సిటీ వరకే ఇది పరిమితమైందా, లేకపోతే ఇతర చుట్టుపక్కల యూనివర్సిటీలు కావచ్చు, ప్రైవేట్ కాలేజీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కావచ్చు, ఇటువంటి దందా ఇంకేమైనా ఇతర ప్రాంతాల్లో విస్తరించి ఉందా? దీనికి సంబంధించి ఏమైనా పోలీసుల విచారణ ఏమైనా సాగుతోందా? బలరాం, గతంలో మనం చూసుకునేప్పటికీ బీచ్ రోడ్లో గంజాయికి సంబంధించే చాక్లెట్ రూపంలో ఉన్న గంజాయి చాక్లెట్లు, ఈ చాక్లెట్లు కూడా దాదాపుగా చూసుకున్నాడు అప్పట్లో 150 చాక్లెట్లు కూడా దొరికాయి. వీటన్నిటిని కూడా కేవలం విద్యాలయాలను టార్గెట్ చేసి దాంట్లో ఉన్న విద్యార్థులను టార్గెట్ చేసి మాత్రమే ఈ యొక్క గంజాయి చాక్లెట్లను అయితే విక్రయించడం జరుగుతుందంటూ కూడా పోలీసులకు సమాచారం అందింది. దానికి సంబంధించినంత వరకు కూడా ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించినారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కేవలం కాలేజీ స్టూడెంట్స్ని మాత్రమే టార్గెట్ చేసుకొని ఈ యొక్క గంజాయి ముఠా అయితే వాళ్ళని ఈ యొక్క గంజాయిని సరఫరా చేస్తుందంటూ కూడా పోలీసుల విచారణలో తెలిసింది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా కౌన్సిలింగ్ చేయడం మొదలుపెట్టారు. విద్యార్థులను కూడా చైతన్యం పెంపొందించాలి, మత్తుకు బానిస కాకుండా ఉండేందుకు ఏ విధంగా చేయాలన్న దాని మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాని నుంచి ఇప్పటికి దాదాపు 15 రోజుల గ్యాప్లో ఈరోజు ఏకంగా ఆంధ్ర యూనివర్సిటీ అంటే ప్రపంచంలోనే ఆంధ్ర యూనివర్సిటీకి ఒక ప్రత్యేకమైన పేరుంది, అదేవిధంగా ప్రత్యేక గుర్తింపు కూడా కలిగిన ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఈ గంజాయి దొరకడం చూస్తుంటే పక్కాగా ఇదంతా కూడా విద్యార్థులపైన ఈ మత్తును రుద్దే ప్రయత్నం అయితే జరుగుతుందంటూ కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు వ్యవస్థ అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దొరికిన వాళ్ళందరూ కూడా దాదాపుగా 5-6 నెలల నుంచి కూడా లోపల సప్లై చేస్తామంటూ కూడా చెప్పినట్లు ఒక ఇంటర్నల్ సమాచారం అయితే అందుతుంది. కానీ ఇంతవరకు కూడా పోలీసులు వాళ్ళపై ఎందుకు దృష్టి సారించలేకపోయారు? ఎందుకంటే గతంలో జరిగిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఈ జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుంటే ప్రతి కాలేజీ అదేవిధంగా యూనివర్సిటీలకు సంబంధించి కూడా గంజాయి సప్లై జరుగుతుంది అంటూ కూడా పోలీసులకు సమాచారం ఉంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా పోలీసు సమాచారం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో వాళ్ళపై ఉక్కుపాదం మోపలేకపోతున్నారనే విషయం మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేది పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన ఇటువంటి సంస్థలోనే అంటే ఇటువంటి యూనివర్సిటీలోనే ఈ విధంగా ఒక గంజాయి దందా జరిగినప్పుడు ఇతర ప్రాంతాల్లో కానీ ఇతర కాలేజీల దగ్గర మాత్రం యథేచ్ఛగా జరిగే అవకాశం ఉంది. అందుకోసమని విద్యార్థులు గంజాయి దందా అనేది మనం గత కొంతకాలంగా చూస్తూనే ఉంటున్నాం, వింటూనే ఉంటున్నాం. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గంజాయి దందాలు కావచ్చు, ఈ గంజాయి తరలింపు కావచ్చు పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం, వింటున్నాం. ఇప్పటికీ ఎందుకు ప్రభుత్వం కట్టడి చేయలేకపోతోంది? ఇప్పుడు భావి భారత పౌరులను తీర్చిదిద్దే ప్రాంతాల్లో కూడా చదువుల దేవాలయంగా భావించే యూనివర్సిటీల్లో కాలేజీల్లో కూడా ఇటువంటి దందాలు కొనసాగడం ప్రభుత్వ వైఫల్యంగా చూడొచ్చా? పోలీసుల పనితీరుకు సంబంధించి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున క్వశ్చన్ మార్క్ కూడా వినిపిస్తూ ఉంది.
తప్పకుండా బలరాం, ఎందుకంటే ఇదంతా కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యానికి నిదర్శనమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశాఖలో దాదాపుగా 6 నెలల కాలంలో ఒక్కసారి 1,72 కేజీలకు సంబంధించి గంజాయం తగలబెట్టడం జరిగింది. మరో చోట చూసుకునేటప్పటికి 2 లక్షల కేజీల వరకు కూడా గంజాయం మొత్తం కూడా ధ్వంసం చేశారు. అది కాకుండా రెగ్యులర్గా యాక్టివిటీస్ కింద అయితే ఈ గంజాయి తరలింపు జరుగుతున్నది. ఏ వాహనం చూసుకున్నా సరే ఈ గంజాయి తరలింపు జరుగుతున్నది. రీసెంట్గా ఈ రోజు అయితే విశాఖపట్నంలో అనకాపల్లి డిఎస్పీ సునీల్ కుమార్ కూడా గంజాయి వాహనాన్ని సీజ్ చేసిన తర్వాత ఆ వాహనం యొక్క నెంబర్ ప్లేట్ను మార్చి తన సొంత అవసరాల కోసం వాడుకుంటున్న పరిస్థితి కనిపించింది. ఇది కూడా గంజాయిలో సీజ్ చేయబడ్డ వెహికల్. దీనికి సంబంధించి కూడా అధికారుల యొక్క పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఎంక్వైరీ కమిటీ ఆయనపైన కూడా చర్యలు తీసుకున్నారు. అంటే పోలీసులు ఏదో ఒక విధంగా ఈ యొక్క గంజాయి కేసులకు సంబంధించినంత తప్పుదోవ పట్టించడమా, లేకపోతే ప్రభుత్వం దీనిపై సీరియస్గా తీసుకోకపోవడం కూడా ఒక పెద్ద సమస్యగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశాఖ కేంద్రంగా ప్రతిరోజు కూడా గంజాయి అక్రమ రవాణా జరుగుతుంది. ప్రతిరోజు కూడా గంజాయి ఇక్కడి నుంచి విశాఖ కేంద్రంగా తరలిపోతుంది అంటూ కూడా ప్రతి ఒక్క చోట కానీ వార్తలు రావటం కానీ లేకపోతే పోలీసుల దర్యాప్తులో కానీ జరుగుతుంది. కానీ ఏమాత్రం కూడా ఇప్పుడు వరకు కూడా ప్రభుత్వం దాదాపుగా చూసుకుంటే 3-3.5 ఏళ్ల కాలంలో విశాఖ నుంచి ఇంత పెద్ద ఎత్తున గంజాయి ఎందుకు తరలిపోతుంది, అసలు ఇక్కడ నుంచి గంజాయి పంట ఏ విధంగా పండుతుంది, దానికి సంబంధించి ఎక్కడ పండుతుంది, అసలు దాని యొక్క వివరాలు ఏంటి, దీనిపైన కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ప్రభుత్వం స్టడీ చేయలేదు. ఒకవేళ చేసినా సరే ఏదో తూతూ మంత్రంగా నామమాత్రంగా చేశాం కదా అని చెప్పి వాళ్ళ పేపర్లకు ఒక పరిమితం చేసుకోవడానికి మాత్రమే, వాళ్ళ టేబుల్స్పై పెట్టుకోవడానికి మాత్రమే జరుగుతుంది. కానీ ఆ గంజాయి పంటను పూర్తి స్థాయిలో ధ్వంసం చేయగలిగితే, ఆ పంటకు పండిస్తున్న గిరిజనులు కానీ లేకపోతే ఇతరులు కానీ దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయగలిగితే మాత్రం తప్పకుండా దీన్ని అరికట్ట వేయచ్చు. కానీ అటువంటి ప్రయత్నం ఏది చేయకుండా కేవలం సిటీలోకి ఏదైతే గంజాయి వస్తుందో, లేదైతే ఇతర ప్రాంతాలకు ఏదైతే గంజాయి తరలిపోతుందో దీనిపై మాత్రమే వాళ్ళ యొక్క దృష్టిని కేంద్రీకరించడం జరుగుతుంది తప్పితే అసలు పంటని ధ్వంసం చేయి పంటను పండించకుండా ఉండేంత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేసుకోవట్లేదు ప్రభుత్వం. ఒకవేళ ప్రభుత్వమే తలుచుకుంటే మాత్రం ఈపాటికే ఈ గంజాయి పంటపై పూర్తి స్థాయిలో ఉక్కుపాద మోపేది, పోలీసులు కూడా దానికి తగ్గట్టు ఉండేవాళ్ళు. కానీ గతంలో ఏదైతే ఎస్సీబీ పోలీసులు కానీ లేకపోతే స్పెషల్ ఫోర్స్ కానీ అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానీ వీటన్నిటిని కూడా అప్పుడు గతంలో ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వాలు దీనిపై చాలా సీరియస్గా తీసుకున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మాత్రం కేవలం ఏదో గంజాయి అనగానే పట్టుకున్నాము, వాళ్ళని అరెస్ట్ చేస్తాం, రిమాండ్కి పంపించామంతే సరిపోతుందన్న దాంట్లోనే ప్రభుత్వం ఒక తీరు ఉంది తప్పితే ఏమాత్రం కూడా సీరియస్నెస్ లేదనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ సీరియస్నెస్ లేదు అనే విషయానికి కూడా మనం ఎందుకు స్పష్టంగా చెప్పగలుగుతున్నామంటే ప్రతిరోజు కూడా సిటీలో గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, పోలీసులు కన్ను కప్పి ఇంటెలిజెన్స్ కన్నులు కప్పి ఏ విధంగా సిటీలో గంజాయిని తరలించగలుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏజెన్సీ విశాఖపట్నం ఏజెన్సీ కాదు, ఇక్కడ శ్రీకాకుళం కానీ అదేవిధంగా విజయనగరం కానీ ఒడిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇటంటే కూడా పరిసర ప్రాంతాల నుంచి కూడా విశాఖ కేంద్రంగానే ఎందుకు గంజాయి తరలిపోతుంది, దాని ప్రభుత్వం ఎందుకు సీరియస్గా దృష్టి పెట్టట్లేదు. ఇవన్నీ పెద్ద క్వశ్చన్ మార్క్గానే చెప్పుకోవచ్చు. అది ప్రభుత్వం సీరియస్గా తీసుకోకపోవడం వల్లే గంజాయి యొక్క విక్రయాలు కానీ లేకపోతే గంజాయి దందా చేసే వాళ్ళు కానీ యథేచ్ఛగా తిరగలుగుతున్నారని మాత్రం చాలా స్పష్టమవుతుంది. ఆంధ్ర యూనివర్సిటీ సిబ్బందితో కావచ్చు, లేదంటే ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులతో కానీ మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? సిబ్బంది ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు? ఇక మీద ఇటువంటి కట్టడి చేసేందుకు ఎటువంటి చర్యలకు వాళ్ళు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది? ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి విద్యార్థి సంఘాలు ఉన్నాయో, విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరూ కూడా తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దేశంలో పేరున్న విద్యాలయం ఇది. అటువంటి విద్యాలయంలో ఇటువంటి గంజాయి దందాలు జరగడం ఏంటి, అసలు ఏకంగా సెక్యూరిటీ అంటే విద్యార్థులకి తోడుగా నీడగా ఉండాల్సిన సెక్యూరిటీ వ్యవస్థని ఏకంగా గంజాయి విక్రయాలు జరుగుతున్నప్పుడు యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్ కానీ లేకపోతే వీసీ కానీ లేకపోతే మీరు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు వరకు వీళ్ళు కళ్ళు కప్పి ఏ విధంగా ఇది ఇంత గంజాయి దందా జరుగుతుంది అంటే దాదాపుగా ఇప్పుడు పట్టుబడ్డారు అనేది ఒక విషయం చూసుకునేటప్పటికీ ఇంతవరకు కూడా ఏదైతే యూనివర్సిటీలో విద్యార్థులకు సరఫరా అయిందో ఆ విద్యార్థులందరూ కూడా ఎంతవరకు దీని వరకు ప్రభావితం అయ్యారో, వీళ్ళందరూ కూడా ఎంతవరకు లాస్ అవుతున్నారు, అదేవిధంగా వారి ఎకనామిక్ స్టడీస్ కానీ మిగతావి కానీ ఏ విధంగా లాస్ అవుతున్నారు, అదేవిధంగా దీనికి కానీ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ బానిస అయిపోతే వాళ్ళ విద్యార్థులకి పేరెంట్స్కి ఏమైనా సమాధానం చెప్తుంది యూనివర్సిటీ అన్న దాని మీద కూడా విద్యార్థి సంఘాలు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీసీ ప్రసాద్ రెడ్డికి కూడా ఈ విషయానికైతే సమాచారం కోసం మనం అయితే చెప్పడం జరిగింది. అయితే మా దృష్టికి కూడా వచ్చిన తర్వాత మేము కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాము అంటే ఆయన తప్పించుకునే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాదు, దీనిపై పూర్తి స్థాయిలో వీసీకి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు విద్యార్థులను ఏ విధంగా సక్రమైన మార్గంలో నడిపించాలి, ఇటువంటివి జరిగేటప్పుడు ఎంత సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి, మొత్తం అందరిని కూడా ఏ విధంగా చైతన్యపరచాలి, ప్రతి అంశాన్ని కూడా వీసీ చేతులు ఉంటుంది. కానీ అటువంటివి ఏమి కాకుండా ఏదో పోలీసులకు ఫిర్యాదు చేశాం కదా, వాళ్ళు వచ్చి కేవలం అరెస్ట్ చేశారు, రిమాండ్కి తరలిస్తున్నారు, ఇంకోసారి జరగదు అనడానికి ఆస్కారం ఎక్కడా లేదు. అందుకోసమని ఇటువంటి బాధ్యతారాహిత్యమైన మాటలు కాకుండా పూర్తి స్థాయిలో విద్యార్థులకు భవిష్యత్తుని అంతా కూడా తీర్చిదిద్దే ఒక విద్యాలయం కనుక దానికి సంబంధించినంత వరకు కూడా వీసీతో పాటు మిగతా
ఎవరైతే సిబ్బంది ఉన్నారో వీళ్ళందరూ కూడా సీరియస్గా తీసుకోవాలి. ఇటువంటిది ఎక్కడ జరుగుతుంది, ఏ హాస్టల్స్లో జరుగుతుంది, బీసీ హాస్టల్స్కి సంబంధించి కానీ ఆర్ట్స్ కాలేజ్ కానీ చాలామంది కూడా ఉన్నారు. వీటన్నిటి కూడా జరుగుతుంది కనుక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎటువంటి నిర్మూలన మార్గాలను వెతకాలనేది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తిని ఏదైతే ఆర్ట్స్ కాలేజీకి సంబంధించి మహిళా విభాగం మహిళా హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్టల్ దగ్గర ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన రెగ్యులర్గా అక్కడే ఉండటం జరుగుతుంది కనుక ఈ నేపథ్యంలో కూడా కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ కానీ మహిళా ఏదైతే ఉంటున్నారో విద్యార్థుల యొక్క హాస్టల్స్లో కూడా నిజంగానే మళ్ళీ ఏమైనా సప్లై జరుగుతుందా అన్న దాని మీద కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ యొక్క గంజాయిని రూపుమాపాలంటే ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి. విద్యార్థులు వాటి బారిన పడకుండా ఉండాలంటే ఏదైతే విద్యాలయాల్లో ఉన్న హాస్టల్స్ కనుక, ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే పేరెంట్స్ వాళ్ళని కట్టడి చేయడానికో లేకపోతే పేరెంట్స్ గమనించడానికి ఉంటుంది, కానీ హాస్టల్స్లో ఉండే వాళ్ళని ఏ విధంగా కట్టడి చేయగలుగుతారు పేరెంట్స్ అయినా సరే? ఎందుకంటే ఒక వారంకో 10 రోజులకు వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోతుంటారో తప్పితే ఏమాత్రం కూడా వాళ్ళు రెగ్యులర్గా మానిటరింగ్ ఉండదు. కానీ విద్యాలయాల్లో ఉన్న హాస్టల్స్లో ఉన్న సిబ్బంది మాత్రమే పూర్తి స్థాయి మానిటరింగ్ ఉంటుంది కనుక కంపల్సరిగా దీనికి సంబంధించినంత వరకు సిబ్బంది బాధ్యత వహించాలి. ఇటువంటి జరగకుండా చూసుకోవాలి. జరిగిన దానికి కూడా వాళ్ళే బాధ్యత వహించాలంటే విద్యార్థి సంఘాలన్నీ కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అన్ని విద్యాలయాలతో పాటు ఆంధ్ర యూనివర్సిటీ అనేది చాలా ప్రాముఖ్యత కలిగిన యూనివర్సిటీ కనుక ఇటువంటి చెడ్డ పేరు వస్తే మాత్రం ప్రపంచ